హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రూ. 2500 పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళలకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ఏ టైంలో వచ్చినా వీడియో చేసి నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రూ. 2500 స్కీమ్కి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి రూ. 2500 స్కీమ్ని అయితే అనౌన్స్ చేసిందండి. ఈ యొక్క స్కీమ్ని అయితే మనకు త్వరలో అమలు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చేసిందండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి నెల కూడా రూ. 2500 ఈ యొక్క ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తేవడంతో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించనున్నట్లు తెలుపుతుంది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో ప్రస్తుతం మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూ. 2500 ప్రతి నెల మహిళలకు ఇచ్చేటటువంటి పథకాన్ని మనకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ క్యాబినెట్లో మనకు ఒక శుభవార్త అయితే చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి మనకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీ హామీలను మేము ఎన్నికల్లో గెలిస్తే 100 రోజులలోపే ఈ యొక్క 6 గ్యారెంటీలను అయితే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలలో కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి మీరు ఈ యొక్క రూ. 2500 స్కీమ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మీకు అందరికి కూడా వచ్చే నెల నుంచి డబ్బులు అయితే రాబోతున్నాయండి. వీటికి సంబంధించి మన ఇంటింటికి ఈ యొక్క మనకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఉన్నారు కదా. సో వాళ్ళ ద్వారా మనకి ఇంటింటికి సర్వే అయితే కూడా చేయబోతున్నారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు, మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి జెరాక్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. అలాగే మీ యొక్క కులం సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేట్ కూడా రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి. అడిగితే వాళ్ళకి ఇవ్వండి. మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే అమలు చేస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు కూడా 0 వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది. సో కాబట్టి ఈ యొక్క 0 వడ్డీకి సంబంధించి కూడా మహిళలకు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పథకం 2500 కూడా మనకి ఈ నెలాఖరికంతా కూడా షురూ చేసి నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 90 రోజుల పైన దాటింది. సో 100 రోజులకి ఇంకెంతో గడువు లేదు కాబట్టి మనకు మరో 4-5 రోజుల్లో ఈ యొక్క స్కీమ్ని అయితే మనకు లాంచ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, అప్డేట్ అనేది లాంచ్ అనేది చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఏవే డాక్యుమెంట్స్ కావాలి, సర్వే అనేది స్టార్ట్ అయిన వెంటనే కూడా నేను మీకు మరో వీడియో చేసి మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను. ఏవేవి మనకు డాక్యుమెంట్స్ ఇంకా కంప్లీట్గా కావాలి, వాళ్ళు వచ్చినప్పుడు సైన్ కానీ ఎలాంటివి తీసుకుంటారు, ఇవంతా కూడా అయితే నేను మీకు మరో వీడియోలో తెచ్చి తెలియజేస్తాను. అంతవరకు మన ఛానల్ని కీప్ వాచింగ్. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.